ఏళ్లకేండ్లు స్టార్ డైరెక్టర్ శంకర్ చెక్కుతూ వచ్చిన గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి. మొదటి నుంచి మెగా అభిమానులను ఎంతగానో ఊరించిన ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత మరో సినిమా కూడా కమిట్ అవ్వలేదు. శంకర్పై ఉన్న నమ్మకంతో కేవలం గేమ్ చేంజర్ మాత్రమే చేశాడు చరణ్. అటు దిల్ రాజు కూడా శంకర్ డైరెక్టర్ అవ్వడంతో లాక్ అయిపోయాడు. బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువే అయింది. కేవలం పాటల కోసమే 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఫైనల్గా ఈ సినిమా రిజల్ట్ కాస్త తేడా కొట్టేసింది. సినిమా ఓకే అనిపించుకున్నప్పటికీ పెట్టిన బడ్జెట్కు వచ్చిన కలెక్షన్స్కు లెక్క సరిపోయేలా లేదు. దిల్ రాజు బ్యానర్ నుంచి ఇదే సమయంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమానే తమను కాపాడిందని స్వయంగా వారే చెప్తున్నారు. ఈ లెక్కన గేమ్ చేంజర్ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ సినిమా లెక్కలను సరిచేసేలా మరోసారి దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయబోతున్నాడట రామ్ చరణ్. ఇందులో నిజమెంతో అనేది తెలియదు కానీ ఈసారి మాత్రం గట్టిగా ప్లాన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్తో RC17 చేయనున్నాడు. ఆ తర్వాతే ఉంటే దిల్ రాజు బ్యానర్లో సినిమా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి మరోసారి దిల్ రాజు బ్యానర్లో రామ్ చరణ్ సినిమా చేస్తాడో లేదో తెలియాలంటే ఇంకొన్నేళ్లు వెయిట్ చేయాల్సిందే.